నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రాభివృద్ధికి సంపూర్ణ సహకారం. విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ స్పష్టీకరణ. ముఖ్యమంత్రితో కలిసి పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన ప్రధాని. జిల్లావాసుల ఆకాంక్షలను గుర్తించడంలో కేంద్రం విఫలం. అభివృద్ధిపై దృష్టి సారించడం లేదని మాజీ మంత్రి మండిపాటు. ప్రధాని పర్యటన నేపథ్యంలో విడుదల చేసిన ప్రకటనలో కేంద్రం వైఖరిని ఎండగట్టిన జోగురామన్న. ప్రధాని పర్యటన దృష్ట్యా పట్టణంలో పటిష్ట బందోబస్తు చర్యలు. ఐపీ మైదానం వద్ద వాహనాలను మళ్లించిన పోలీసులు. అధికారుల సూచనలకు అనుగుణంగా గంట ముందుగానే పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకున్న ఇంటర్ విద్యార్థులు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ జిల్లా పర్యటన విజయవంతంగా ముగిసింది. స్థానిక ఇందిరా ప్రియదర్శిని మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఆయన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం రాష్ట్ర అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను ప్రధాని వివరించారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసి జాతికి అంకితం చేశారు. పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో వర్చువల్ విధానంలో 56,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్లతో కలిసి ప్రధాని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ముందుగా జిల్లాకు వచ్చిన ప్రధానికి హెలీప్యాడ్ వద్ద సాదరంగా స్వాగతం పలికారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం ప్రధాని ప్రసంగించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ స్వయం బాపురావు, ఎమ్మెల్యే పాయల్ శంకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి గాను సంపూర్ణ సహకారం అందిస్తామని ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తెలంగాణలో గడిచిన 10 ఏళ్లలో 1,000 కోట్లకు పైగా పనులు ప్రారంభించామన్నారు. ఎన్టీపీసీ 2వ యూనిట్ ప్రారంభించామని, దీని ద్వారా 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని వెల్లడించారు. పేదలు, దళితులు, ఆదివాసీల అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. గత 10 ఏళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని పేర్కొన్నారు. भारत की तेज विकास दर, इसकी चर्चा हो रही है. दुनिया में भारत ऐसी इकलौती ओनली बड़ी अर्थव्यवस्था बनकर उभरा है जिसने पिछले क्वार्टर में 8.4% की दर से विकास किया है. इसी तेजी से हमारा देश दुनिया की तीसरी सबसे बड़ी अर्थव्यवस्था बनेगा. और इसका मतलब होगा तेलंगाना की अर्थव्यवस्था का भी तेजी से विकास. हमारे लिए विकास का मतलब है गरीब से गरीब का विकास, दलित, वंचित, आदिवासियों का विकास. हमारे इन प्रयासों का परिणाम है कि आज 25 करोड़ लोग गरीबी से बाहर आ चुके हैं. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంతో ఎలాంటి ఘర్షణ వాతావరణానికి వెళ్లబోమని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి ముందుకు వెళతామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్టీపీసీకి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని వివరించారు. శాఖకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడానికి, ఈ ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడానికి మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్కు రావడాన్ని 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున వారికి అఖండమైన స్వాగతం పలుకుతున్నాం. సాదరంగా తెలంగాణ అభివృద్ధిలో సహకరించినందుకు వారికి రాష్ట్రం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు జాతీయ రహదారులు, ఎన్టీపీసీ
పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో నేను ఎన్టీపీసీ సంస్థకు నేను చెప్పదలుచుకున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన 2400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అన్ని రకాల అనుమతులు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వవలసిన అన్ని రకాల అనుమతులను ఇచ్చి తెలంగాణ రాష్ట్ర పురోగతిలో మీరు ఉత్పత్తి చేసే విద్యుత్తు 85% మా రాష్ట్రానికే ఇవ్వబోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వెలుగులు నింపబోతున్నారు. సంపూర్ణంగా మా ప్రభుత్వం ఎన్టీపీసీ సంస్థకు సహకరించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి వేదిక మీద నుంచి నేను మీకు చెప్పదలుచుకున్నాను. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో సోమవారం నిర్వహించిన విజయ సంకల్ప సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానిని జ్ఞాపికలు శాల్వాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం సభకు హాజరైన ప్రజలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేలా విస్తృత కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో సోమవారం నిర్వహించిన విజయ సంకల్ప సభలో ప్రధాని పాల్గొన్నారు. వేదికపై వచ్చిన ప్రధానికి స్థానిక నేతలు సాదర స్వాగతం పలికారు. శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే పాయల్ శంకర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసిని రెడ్డి తదితరులు ఆయనను శాల్వాలతో సత్కరించారు. అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీలు బండి సంజయ్, స్వయం బాపురావు, ఎమ్మెల్యేలు పాల్వాయి హరీష్ రావు, నారాయణరావు పటేల్, జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సభకు హాజరైన ప్రజలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదివాసీలకు సమున్నత గౌరవం కల్పించామని ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. గత 15 రోజుల వ్యవధిలో దేశవ్యాప్తంగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల తీరును వివరించారు. ఎన్నికల సందర్భంగా నిర్వహిస్తున్న సభ కాదని, వికసిత్ భారత్గా అభివృద్ధి చెందుతుందని చెప్పడానికే సభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆదివాసీలు సామాజికంగా, ఆర్థికంగా ఎదగాలన్న ఆకాంక్షతో ముందుకు సాగుతున్నామన్నారు. దేశ ప్రజలంతా తన కుటుంబమేనని స్పష్టం చేశారు. ये चुनावी सभा नहीं है, चुनाव की तो अभी घोषणा भी नहीं हुई है। आज देश में विकास का जो उत्सव चल रहा है उसमें मैं अपने तेलंगाना के भाई और बहनों के बीच ये विकास का उत्सव मनाने आया हूं। मेरी बात से आप सहमत हैं ना? सहमत हैं? इतनी बड़ी संख्या में माताएं बहनें आई हैं, आप सहमत हैं ना? बीजेपी की केंद्र सरकार किस स्पीड से और कितने बड़े स्केल से विकास उत्सव मना रही है, ये बताने के लिए मैं आपको और देश को, अरे जो बार बार चुनाव लिखते हैं उनको खास 15 दिन में 2 IIT, 1 IIIT DM, 3 IIM और 1 इंडियन इंस्टीट्यूट ऑफ स्किल IIS, इसके कैंपस का लोकार्पण हुआ 15 दिन में। జిల్లా అభివృద్ధిపై ప్రధాని నరేంద్ర మోదీకి కనీస చిత్తశుద్ధి లేదని, అందుకు తాజాగా జరిగిన సభే నిదర్శనమని మాజీ మంత్రి జోగురామన్న మండిపడ్డారు. ప్రధాని పాల్గొన్న సభ అనంతరం విడుదల చేసిన ప్రకటనలో ఆయన జిల్లా అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఆదిలాబాద్ ప్రజల మనోభావాలను మరోసారి దెబ్బతీసేలా ప్రధాని పర్యటన సాగిందని జోగురామన్న ధ్వజమెత్తారు. విమానాశ్రయ ఏర్పాటు, సీసీఐ పునరుద్ధరణ, రైల్వే లైన్, టెక్స్టైల్ పార్క్ నిర్మాణంపై ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రజానికం మరోసారి నిరాశకు గురైందన్నారు. ఎన్నికల ముందు ఓట్ల కోసమే సభ ఏర్పాటు చేసి ఎన్నికల సభ కాదంటూ ప్రధాని మాట్లాడడం సరికాదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై విమర్శలు చేయడం ఎంత మేరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో పట్టణంలోని పలు ప్రధాన కూడళ్ల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు.
ముఖ్యంగా ఇందిరా ప్రియదర్శిని మైదానం వద్ద వాహనాలను మళ్లించారు. అటు ఇంటర్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు గంట ముందుగానే కేంద్రాల వద్దకు చేరుకున్నారు. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ సభ నేపథ్యంలో సోమవారం పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సభాస్థలి ఇందిరా ప్రియదర్శిని మైదానం రూట్లో వాహనాలను అనుమతించలేదు. పోలీసులు ఇంతకు ముందు ప్రకటించిన విధంగానే వాహనాలను మళ్లించారు. మరోవైపు ఇంటర్ పరీక్షలు సైతం ఉండడంతో విద్యార్థులు ముందుగానే కేంద్రాల వద్దకు చేరుకున్నారు. స్వయంగా డిఐఈఓ రవీందర్ పోలీసులకు సహకరిస్తూ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు సూచనలు చేశారు. అధికారులు ఇదివరకే స్పష్టమైన సూచనలు చేయడంతో విద్యార్థులు సైతం 8 గంటలకే కేంద్రాల వద్దకు చేరుకున్నారు. పట్టణ వాసులకు ఇబ్బంది తలెత్తకుండా పోలీసులు ట్రాఫిక్ను మళ్లించారు. జిల్లా అభివృద్ధికి గాను గతంలో ఇచ్చిన హామీలపై ప్రధాని స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు. ప్రధాని పర్యటన దృష్ట్యా పలువురు పార్టీ నేతలు ముందస్తుగా అరెస్టు చేయడాన్ని వారు ఖండించారు. అటు తుడుం దెబ్బ నేతలను సైతం ముందస్తు అరెస్టు చేయడంతో మావల పోలీస్ స్టేషన్ ఎదుట నాయకులు నిరసన వ్యక్తం చేశారు. జిల్లా అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో సోమవారం పలువురు పార్టీ నేతలను అరెస్టు చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్, సీనియర్ నాయకులు బండి దత్తాత్రేయ, పూసం సచిన్, అరవింద్లను వేర్వేరు పోలీస్ స్టేషన్లలో అరెస్టు చేయగా అరెస్టులను నేతలు తీవ్రంగా ఖండించారు. జిల్లావాసుల ఏళ్లనాటి ఆకాంక్షలను కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని ఈ సందర్భంగా నేతలు డిమాండ్ చేశారు. సిసిఐ పునరుద్ధరణ, ఆదిలాబాద్ టు ఆర్మూర్ వరకు రైల్వే లైన్ మంజూరు, విమానాశ్రయ నిర్మాణం, గిరిజన సెంట్రల్ యూనివర్సిటీ, టెక్స్టైల్ పార్క్ వంటి ప్రాజెక్టులను ప్రారంభించకుండా ఇతర జిల్లాల్లో చేపట్టే అభివృద్ధి పనులను ప్రారంభించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇదిలా ఉంటే ప్రధాని పర్యటన దృష్ట్యా తుడుం దెబ్బ నేతలను అరెస్టు చేయగా వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ నేతలు మావల పోలీస్ స్టేషన్ ఎదుట మహాధర్నా చేపట్టారు. తుడుం దెబ్బ నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడం అప్రజాస్వామికమని ఈ సందర్భంగా నేతలు మండిపడ్డారు. ఆదివాసీల సమస్యలపై ప్రధానికి విన్నవించాలనుకుంటే అరెస్టు చేస్తారా అని తుడుం దెబ్బ రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షులు గోడం గణేష్ ప్రశ్నించారు. ఆదివాసీలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను కేంద్రం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీత పలు ప్రభుత్వ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తాంసీ మండలంలోని పలు పాఠశాలల్లో జరుగుతున్న పరీక్షలను పర్యవేక్షించి విద్యార్థులకు విస్తృత సూచనలు చేశారు. 10వ తరగతి విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా పరీక్షలపై దృష్టి సారించి ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీత సూచించారు. తాంసీ మండల కేంద్రంలోని కేజీబీవీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలతో పాటు పొన్నారి జెడ్పీ ఉన్నత పాఠశాలలను సోమవారం ఆమె ఆకస్మికంగా పరిశీలించారు. ఆయా పాఠశాలల్లో జరుగుతున్న ప్రీ ఫైనల్ పరీక్షలను పర్యవేక్షించి విద్యార్థులకు అవసరమైన సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎంఈఓ శ్రీకాంత్, హెచ్ఎం ఆనంద్, ఎస్ఓ సౌజన్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఈఓ ప్రణీత మాట్లాడుతూ విద్యార్థులు భయం వదిలి పరీక్షలకు సన్నద్ధం కావాలన్నారు. ఆత్మస్థైర్యంతో ముందడుగు వేయాలని సూచించారు. ఎటువంటి సందేహాలు ఉన్నా సబ్జెక్టు టీచర్లను అడిగి నివృత్తి చేసుకోవాలని తెలిపారు.
దసరా పండుగను పురస్కరించుకుని ఆర్టీసీ సంస్థ లక్కీ డ్రా స్కీమ్ ను ప్రవేశపెట్టగా సోమవారం విజేతలను ప్రకటించారు. స్థానిక బస్టాండ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అతిథులు లక్కీ డ్రా విజేతలను ప్రకటించి ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఆర్టీసీ ద్వారా అందిస్తున్న సేవలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్ఎం సల్మాన్ సూచించారు. దసరా పండుగ సందర్భంగా ప్రయాణికులను ఆకర్షించేలా లక్కీ డ్రా స్కీమ్ను ప్రవేశపెట్టగా సోమవారం లక్కీ డ్రా ద్వారా విజేతలను ఎంపిక చేశారు. దసరా పండుగ సమయంలో ప్రయాణించిన వారు తమ వివరాలను టికెట్లపై రాసి బస్టాండ్లలో ఏర్పాటు చేసిన బాక్సుల్లో వేశారు. ఈ నేపథ్యంలో స్థానిక బస్టాండ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అతిథులు లక్కీ డ్రా ద్వారా విజేతలను ప్రకటించారు. ఇన్ఛార్జ్ డీటీసీ అల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలను ప్రకటించారు. వీరికి హైదరాబాద్లో నిర్వహించనున్న కార్యక్రమంలో బహుమతులను అందజేయనున్నారు. డిప్యూటీ ఆర్ఎం ప్రవీణ్ కుమార్, ప్రణీత్, డిపో మేనేజర్ కల్పన తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ 9989 ఈ సందర్భంగా ఆర్ఎం సోలమాన్ మాట్లాడుతూ ఆర్టీసీని ఆదరిస్తున్న ప్రయాణికులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పూర్తి చర్యలు తీసుకుంటున్నామని, ఆర్టీసీలో ప్రయాణిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. ఆదిలాబాద్ రీజియన్లో ఉన్నటువంటి 6 డిపోల బస్సుల్లో ప్రయాణించినటువంటి దసరా సందర్భంగా బస్సులో ప్రయాణించినటువంటి ప్రయాణికులందరి యొక్క టికెట్స్ వారు లక్కీ డ్రా కోసమని మేము ఇంపార్టెంట్ బస్ స్టేషన్లో ప్రతి బస్ స్టేషన్లో లక్కీ డ్రా బాక్సులు పెట్టినటువంటి ఆ బాక్సుల్లో వాళ్ళు వారి యొక్క పేరు తర్వాత ఫోన్ నెంబర్ రాసి మాకు ఇవ్వడం జరిగింది. మరి వాటి యొక్క ఆ లక్కీ డ్రాని ఈరోజు మరి మాకు డిటిసి గారు శ్రీనివాస్ గారు వారి యొక్క సమక్షంలో మరి వారి ద్వారా తర్వాత ప్రయాణికుల సమక్షంలో ప్రయాణికులందరి మధ్యన ఈరోజు లక్కీ డ్రా తీయడం జరిగింది. ఈ లక్కీ డ్రాలో 5 లేడీ ప్యాసింజర్స్ ను తర్వాత 5 జెంట్ ప్యాసింజర్లని ఎన్నుకోవడం జరిగింది. అయితే మరి వారందరికీ కూడా మేము ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. తాంసీ మండల కేంద్రంలో సోమవారం శివపార్వతుల పల్లకి ఊరేగింపు వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రధాన వీధుల గుండా చేపట్టిన శోభాయాత్రతో గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. పల్లకికి గ్రామస్తులు ప్రత్యేక పూజలు చేశారు. మహాశివరాత్రి పర్వదినం సమీపిస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో భక్తులు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి శ్రద్ధల నడుమ జరుపుతున్నారు. ఇందులో భాగంగానే సోమవారం తాంసీ మండల కేంద్రంలో చేపట్టిన పల్లకి ఊరేగింపు కన్నుల పండువగా సాగింది. పూలతో సుందరంగా అలంకరించిన పల్లకిలో శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను ఉంచి గ్రామ ప్రధాన వీధుల గుండా ఊరేగింపు జరిపారు. మహిళలు మంగళ హారతులను చేతపట్టుకుని ముందుకు నడవగా భక్తి గీతాలకు అనుగుణంగా భక్తులు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. పల్లకిని దర్శించుకున్న గ్రామస్తులు ప్రత్యేక పూజలు జరిపారు. మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి వేడుకల్లో పాల్గొని పూజాది క్రతువులు నిర్వహించారు. శివభక్తులు భూమేష్, శ్రీకాంత్, వెంకన్న, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు. పల్లకి ఊరేగింపు వేడుకలతో గ్రామంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. బెల్లంపల్లి పట్టణంలో జరిగిన బాడీ బిల్డింగ్ పోటీల్లో సత్తా చాటిన మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు ఎజాజ్ అహ్మద్ ను సోమవారం ఘనంగా సత్కరించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ జాహిర్ రంజానీ కార్యక్రమంలో పాల్గొని ఆయనకు అభినందనలు తెలియజేశారు. యువత చెడు వ్యసనాల బారిన పడకుండా ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని సత్తా చాటాలని మున్సిపల్ వైస్ చైర్మన్ జాహిర్ రంజానీ అన్నారు. ఇటీవల బెల్లంపల్లి పట్టణంలో జరిగిన బాడీ బిల్డింగ్ పోటీల్లో జిల్లా నుండి పాల్గొని మొదటి స్థానంలో నిలిచిన ఎజాజ్ అహ్మద్ ను సోమవారం ఘనంగా సత్కరించారు. మిస్టర్ బెల్లంపల్లి టైటిల్ను గెలుపొందడం పట్ల అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ మాట్లాడుతూ బాడీ బిల్డింగ్ పోటీల్లో కోఆప్షన్ సభ్యులు ఎజాజ్ అహ్మద్ ప్రతిభ చాటడం సంతోషకరమని అన్నారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
एक्शन मेंबर हमारे छोटे भाई एजाज हिलनपल्ली का जो बॉडी बिल्डिंग कॉम्पिटिशन था इसके अंदर फर्स्ट प्राइज मिस्टर हिलनपल्ली के ये चुने गए हैं। आज हमें इस बात की बड़ी खुशी है कि हमारा भाई आज हैदराबाद के अंदर 4 साल से 5 साल से चैंपियन रहा है। ये मैं अपनी तरफ से और शौकत भाई की तरफ से एजाज भाई को दिली मुबारकबाद देता हूँ। బజార్హత్నూర్కు చెందిన స్వస్తిక్ అనే యువకుడు ఇటీవల హైదరాబాద్ రింగ్ రోడ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించగా బాధిత కుటుంబాన్ని మాజీ మంత్రి జోగురామన్న పరామర్శించి ధైర్యం చెప్పారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అదేవిధంగా జైనత్ మండలం కరంజీ గ్రామానికి చెందిన నూతుల కేసరాబాయి ప్రథమ వర్ధంతికి హాజరై నివాళి సమర్పించారు. ఆయన వెంట ఎంపీపీ మార్షెట్టి గోవర్ధన్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు లింగారెడ్డి, విద్యగిరి నారాయణ, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. తాంసీ మండల కేంద్రంలో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను సోమవారం కాంగ్రెస్ పార్టీ బోత్ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ ప్రారంభించారు. భూమి పూజ చేసి పనులను ప్రారంభించిన అనంతరం నిర్దేశిత సమయంలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పూర్తి చేయాలని సూచించారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని బోత్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ తెలిపారు. తాంసీ మండల కేంద్రంలో 12 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఆయన భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రాజు, బోత్ మార్కెట్ కమిటీ చైర్మన్ గంగారెడ్డి, నాయకులు రామన్న యాదవ్, నారాయణ, మంత్రి గంగారెడ్డి, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆడే గజేందర్ మాట్లాడుతూ అభివృద్ధి పనులను నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు. గ్రామాల్లో కనీస వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చర్యలు తీసుకుంటోందని తెలిపారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఏదైతే ఈ సీసీ రోడ్డు మనం కేటాయించారో దానికి నాణ్యతగా మంచిగా ఒక 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా ఉండేలా ఈ పనిని చేయాలని, మరియు రానున్న రోజుల్లో ఈ మండలంలో సీసీ రోడ్డు లేని ఊరు అనేది ఉండకుండా ఈ మారుమూల ప్రాంతాన్ని మొత్తం అన్ని ఊర్లను కూడా డెవలప్ చేసే బాధ్యత నాదని తెలియజేస్తూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రాభివృద్ధికి సంపూర్ణ సహకారం. విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ స్పష్టీకరణ. ముఖ్యమంత్రితో కలిసి పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన ప్రధాని. జిల్లావాసుల ఆకాంక్షలను గుర్తించడంలో కేంద్రం విఫలం. అభివృద్ధిపై దృష్టి సారించడం లేదని మాజీ మంత్రి మండిపాటు. ప్రధాని పర్యటన నేపథ్యంలో విడుదల చేసిన ప్రకటనలో కేంద్రం వైఖరిని ఎండగట్టిన జోగురామన్న. ప్రధాని పర్యటన దృష్ట్యా పట్టణంలో పటిష్ట బందోబస్తు చర్యలు. ఐపీ మైదానం వద్ద వాహనాలను మళ్లించిన పోలీసులు. అధికారుల సూచనలకు అనుగుణంగా గంట ముందుగానే పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకున్న ఇంటర్ విద్యార్థులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.